మీరు లైనింగ్లో తడిపి ఆరబెడతారా లేదా అని అడుగుతున్నారండి. లేదు, నేను ఇప్పటివరకు ఎప్పుడు అలా తడిపి ఆరబెట్టలేదు. తడిపి ఆరబెట్టకపోయినా సరే నాకు చాలా నీట్గా వస్తాయండి బ్లౌజులు. ఇంకా సిల్క్ క్లాత్లు కానీ ఎంత జారిపోయే మెత్తటి క్లాత్ అయినా సరే చాలా నీట్గా వస్తాయి. నేను లైనింగ్ తడపకపోవడానికి నాకు 2 రీజన్స్ ఉన్నాయండి. అందులో ఒకటి, నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు. తడిపితే అది సింక్ అవుతుంది కదా, ముడతలు ముడతలు వస్తుంది. ఇంకా ఐరన్ బాక్స్ లేకపోతే ఎలా వస్తుందో ఏంటో అనేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా రెండో రీజన్ వచ్చేసి, మా ఊళ్ళో వాళ్ళు ఎలా ఉంటారంటే చీరకి 2000, 3000, 5000 ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ లైనింగ్ దగ్గరకు వచ్చేసరికి 35 రూపాయలు మాత్రం, అంతకు మించి అసలు పెట్టరు. అంటే మీటర్ ముక్క ఎంత 50 రూపీస్ ఉంటుంది కదా, 50 రూపాయలు పెట్టాలంటే అల్లాడిపోతారు. 80 పాయింట్లు సరిపోదు అని అంటే, అదేంటి వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే సరిపోయింది, మేము ఎప్పుడు 80 పాయింట్లు తెచ్చుకొని కుట్టించుకుంటాము, నీకు రాదా ఏంటి, ఇలా అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి మనం తీసుకొని ఆ 80 పాయింట్ల మీద మనం కుస్తీ పడ్డామంటే వాటికి ఇంకా అతుకులేసుకుంటూ కూర్చోవాలి. మనకి వచ్చింది కాస్త మర్చిపోతాము. మిషన్ మీద విరక్తి పుట్టిపోయిద్ది, తలకి బొప్పి కట్టేస్తుంది. అందుకే నేను లైనింగ్లు ఎవరివి తడిపేయను. నా వీడియోలు వచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.